నమస్తే వ్యూవర్స్ అందరికీ నమస్తే. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. కాంగ్రెస్ దయాకర్ గారికి చెప్పేది ఒకటే మాట. మీరు కాంగ్రెస్ వారు కానివ్వండి, మీరు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కానివ్వండి, కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది విషయం ఏంటంటే, చెవిన పెట్టండి, చెవికి ఎక్కించుకోండి, బ్రెయిన్కి ఎక్కించుకోండి. ఒకసారి ఒక మాట ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని కానీ కేసీఆర్ గారిని కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, మీరు దూషించేటువంటి అర్హత మీకు లేదని నేను చెప్తున్నా. దయాకర్ గారు, మీ పని ఏందో మీరు చేసుకుంటూ పోండి. కాంగ్రెస్లో ఉన్నటువంటి దయాకర్కి చెప్పేది, మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీరు అనవసరంగా గెలికి మరీ తన్నించుకోకండి. ఎవరు ఇడియట్సో, ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ తెలుసు. మీరేమీ మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భయం, ఓడిపోతామేమో నెక్స్ట్ టైము ఎట్లాగూ రాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు మీరు. అందుకు ఆ భయం వేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా బాధ పెట్టాలి, ఎట్లా మానసికంగా చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క మాట కూడా వాళ్ళ అరికాలకు తాకదు. నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు కాస్త లాంగ్వేజ్ని అదుపులో ఉంచుకొని మాట్లాడండి, అందరికీ మంచిదని చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు చెప్పేది. కాంగ్రెస్ వాళ్ళు లాంగ్వేజ్ని అదుపులో ఉంచుకొని మాట్లాడండి, పబ్లిక్ లాంగ్వేజ్ని పాడు చేయకండి. మా అందరికీ కూడా నేర్పించేది మీరే. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, లాంగ్వేజ్ని పాడు చేయకండి. రాజకీయ భాష అనేటువంటిది అద్భుతంగా, అందంగా ఉండాలి తప్పించి మీలాగా వల్గర్గా ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ దయాకర్, నోరు జాగ్రత్త, ఓకేనా? నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకొని మాట్లాడు. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, అసలే లేదని చెప్తున్నా, ఓకేనా? గుర్తు పెట్టుకొని మరి మాట్లాడండి. వాళ్ళ గురించి ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా జాగ్రత్త వహించి మాట్లాడండి అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు చేసిన పనులలో మీరు వీసం చేయలే, పరక చేయలే. ఎందుకంతే మిడిసిపాటు? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి, ఓకేనా? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి. రేవంత్ రెడ్డి గారు చేసే పొరపాట్లు అలా పబ్లిక్ మీటింగ్లలో పలచన చేయడం ఎవరేంటని తెలుసు పబ్లిక్కి. మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు కదా. మీ గురించి మీరు ఏదైనా చేసిన పనులు ఉంటే అవి చెప్పుకొని అది కాండి, సోయి తెచ్చుకొని మాట్లాడండి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోతే ఎవరేం చేస్తారు? పోయినోడితో ఎంబడి పడిపోతారేంటి? నాకు అర్థం కాదు. పోయినోడు వాడే తిరిగి వస్తాడు. ఎవడైనా ఉండాలనిపిస్తే పార్టీ నచ్చితే ఉంటారు, లేకపోతే పోతారు. ఏమవుతుందిరా? నాకు అర్థం కాదు. ఇడియట్ అని తిడతావు, సామర్థ్యం లేదంటావు. దివానా ఎవరికి సామర్థ్యం లేదో తెలియట్లేదా? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోనికి సామర్థ్యం లేదా? మీకు లేదా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు లేదా? తెలుస్తలేదా? ఎవరు అధికారంలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? మీరు అసలు ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగా ఉన్నది పరిస్థితి చూస్తూ ఉంటే. ఇకనైనా సోయి తెచ్చుకొని మాట్లాడండి. నా కేటీఆర్ని ఏ ఒక్క మాట అన్నా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు. మీకు మళ్ళీ ఒక్క మాటకి 10 మాటలు పడాలనుకుంటే ఇలాగే ప్రవర్తించండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, నేను నాకు కోపం తెప్పించొద్దు. మీరు లాంగ్వేజ్ని కరెక్ట్ మాట్లాడండి. అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చక్కగా చేసుకుంటూ పోండి. అనుసరిస్తారు, ఆచరిస్తారు ఏదైనా కూడా. బట్ మీరు ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగించి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని పలచన చేయాలని చూస్తే మటుకు మీరే పలచన అయిపోతారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఓకేనా? మైండ్ ఇట్.